లోకంలో డబ్బున్నంత కాలం కూడా చాలా మంది విచ్చలవిడిగా తిరిగి నాకేంటి, నాకు ఎవరు తిరుగులేరు, నాకేంటి, నాకు ఎవరు అక్కర్లేదు, నాకు అమ్మ అక్కర్లేదు, నాన్న అక్కర్లేదు, అన్నయ్య అక్కర్లేదు, తమ్ముడు అక్కర్లేదు, ఇక ఏం అక్కర్లేదని అనుకోవచ్చు ఆ చిన్న కుమారుడు. కానీ వీళ్ళందరూ ఎప్పుడు గుర్తొచ్చారు తెలుసండి? ఎప్పుడు గుర్తొచ్చారమ్మా? కడుపు మంట అలా ఉంటదండి. కడుపులో కాలితే ఎలాగుంటది? సమయంలో మనకి ఎవరు గుర్తొస్తారు? ఎందుకు కాల్చుకుంటున్నాం ఈ కడుపు మనం? దేవుడి దగ్గర మరలా ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, మరలా మనం ఆయన దగ్గర యొద్ద మనం ఏంటి ఆయన దగ్గర చేరాలని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని మనము ఆయన దగ్గరికి మరలా వచ్చాం. ఎందుకని? ఉపవాసాల ద్వారా, జాగరాల ద్వారా మన ఆయన సన్నిధిలో మళ్ళా ఆయన దగ్గర, ప్రభా నేను ఇది పోగొట్టుకున్నాను, నా యొక్క ఆధిక్యతని పోగొట్టుకున్నాను, నా సర్వస్వం యొద్ద నుండి పోగొట్టుకున్నాను అని మళ్ళా తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. మా తండ్రి ఎప్పటికైనా నా కుమారుడు తిరిగి వస్తాడని అలా చూస్తూనే ఉన్నాడంటండి. హల్లెలూయా.